ప్రభుకు స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖన ప్రకారము 3వ దినమున లేపబడెను. ప్రభు ఈ లేఖనాలు మన కోసం దీవించును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, దేవుని దయను బట్టి మరి చదువుకున్న వాక్య భాగాల్లో చూస్తే యేసు ప్రభు లేఖన ప్రకారమే మన పాపముల నిమిత్తము మృతి పొందినాడు, సమాధి చేయబడ్డాడు, లేఖన ప్రకారమే ఆయన 3వ దినమున లేపబడినాడు. ఈ మాట తన యుద్ధకు వచ్చిన వారితో ప్రభు అన్నాడు. కొంతమంది యేసు ప్రభును సూచక క్రియలు చూపించు, మేము నమ్ముకుంటామని వచ్చినారు. అయితే ప్రభు అన్నాడు, యోనా సూచక క్రియ తప్ప నేను ఏ సూచక క్రియ మీకు చూపించను అన్నాడు. ఎందుకంటే వారి ఉద్దేశపూర్వకంగా ప్రభును శోధించడానికి వచ్చారు. అందుకే ప్రభు అన్ని సూచక క్రియలు అన్నిటికంటే కూడా, అన్ని అద్భుతాల అన్నిటికంటే కూడా యేసు ప్రభు యోనా లాంటి సూచక్రియ, యోనా సూచక్రియను ఎందుకు అన్నాడు అంటే, యోనా చేప కడుపులో 3 దినాలు ఉన్నాడు, సముద్రపు భూగర్భంలో ఉన్నాడు, 3వ దినమున బయటికి కక్కివేయబడ్డాడు. అట్లనే యేసుక్రీస్తు ప్రభు కూడా మన పాపముల కొరకు అప్పగించుకొని సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి 3వ దినమున ఆయన సజీవుడై తిరిగి లేచాడు. అది యోనా సూచక క్రియ. యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతమైన క్రియ మరణించి తిరిగి లేవడం. ప్రియులారా, ఇది అద్భుతాలన్నిటిలోకెల్లా మహా అద్భుతం. ఈ సిలువ మరణం ద్వారానే పాపాత్ములమైన మనకు రక్షణ భాగ్యం. యేసు ప్రభు చేసిన ఎన్నో కార్యాలు చేశాడు. దయ్యాలు వెళ్ళగొట్టాడు, అపవిత్రాతను పాల్దొల్లారు, జ్వరం గల వాళ్ళని బాగు చేసినారు, పక్షగలవన్నీ బాగు చేసినారు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేసినారు. ఇట్లా ఎన్నో చేసినాడు కదా. చనిపోయిన వారిని బ్రతికించినాడు. అయితే వీటన్నిటికంటే కూడా యేసు ప్రభు మరణించి తిరిగి లేచుట ద్వారానే మనకు గొప్ప మేలు కలిగింది. ఈ మధ్యాహ్నం వేళ ఏంటి యేసు ప్రభు మరణించి తిరిగి లేచుట ద్వారా మనకు కలిగిన మేలేంది అని దైవ గ్రంథంలో నుండి కొన్ని వచనాలు మనము చూస్తాం. ప్రియులారు, చూడండి దేవుని వాక్యంలో రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడ్డాడు. యేసు ప్రభు లేపబడడం ద్వారా, తిరిగి లేచుట ద్వారా మనకేం కలిగిందంటే మనము నీతిమంతులమయ్యే భాగ్యము దొరికింది. లేకపోతే ఇంకా ఎప్పటికీ పాపాత్ములమే. కనుక యేసుక్రీస్తు ప్రభు మన అపరాధములతో అప్పగించుకొని మనము నీతిమంతులుగా తీర్చబడాలని ఆయన లేపబడినాడు అని చూస్తున్నాం. ఎందుకంటే పరలోకం చేరాలంటే నీతిమంతులదే పరలోకం అన్నమాట, పాపాత్ములది పరలోకం కాదు. మరి పాపాత్ముల స్థలం ఏంది? నరకం, అగ్నిగుండం, పాతాళము. ప్రియులారా, అక్కడ పడిన వాడు ఎప్పటికీ తిరిగి రాడు. అక్కడ పడిన వాడు ఏమైనా మేలు పొందుతాడా? సంతోషంగా ఉంటాడా? బాగుంటాడా అంటే ఏమీ లేదు. అక్కడ పోయినవాడు బాగుండడు, అక్కడ పోయినవాడు సంతోషంగా ఉండడు, అక్కడ పోయినవాడు ఆనందంగా ఉండడు. అక్కడ పోయిన వాడికి ఏడుపు, పళ్ళు కొరుకుట, 3వది కేకలు వేయుట, 4వది అగ్ని జ్వాలలలో యాతన పడుట. ఒక నీటి చుక్క కూడా దొరకదు. ఎండకు తిరిగి తిరిగి నీళ్లు దప్పికైతే ఒక మనిషికి ఎట్లా నేలిక కొరడు కట్టుకుపోతుంటుందో, ఆ నరకంలో కూడా నేలిక కొరడు కట్టుకుపోతుంటుంది. ఒక రోజు కాదు, ఒక పగులు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, లేదా ఒక శతాబ్దం కాదు, యుగ యుగాలని చెప్పి బైబిల్లో వ్రాయబడింది. అందుకే సృష్టికర్త అయిన దేవుడు తను సమస్తం ఎరిగినవాడు కాబట్టి మనకు రక్షకుడు ఇవ్వడానికి వచ్చినాడు. ప్రియుల, ఇది మనకు తెలియదు, అది సృష్టికర్తకే తెలుసు. ఆయన మాటలు నమ్మితే చాలు. ఇవి సత్యమని ప్రభు అని ఆయన మాటలు నమ్మితే చాలు. ఆయన కూడా సత్యవంతుడు కదా, అబద్ధం ఆడాడు కదా, సత్యవంతుడు కాక తీరుడు, పరిశుద్ధుడు కదా, పవిత్రుడు కదా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన జన్మలో పాపం లేదు కదా, ఆయన జీవితంలో పాపం లేదు కదా, ఆయన నోట కపటం లేదు కదా. తిరిగి మనం పాపాత్ములమైతే మన పాప శిక్షణ ఆయన తన మీద వేసుకున్నాడు కదా. ఆయన ఎందుకు అబద్ధం ఆడతాడు? ఆయన పరిశుద్ధుడు, అబద్ధం ఆడాడు. ప్రియులారా, ఇదంతా ఎరిగినవాడు కాబట్టి
ఈ రక్షణ భాగ్యం మనకి ఇవ్వడానికే యేసు ప్రభు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఈ వార్త నమ్మాలి, అది ముఖ్యమైనది. అయితే యేసు ప్రభు మనల్ని నీతిమంతులుగా తీర్చబడానికి ఆయన మరణించి తిరిగి లేచినాడు. రోమాపత్రిక 10:9 చూడండి, ఇంకొక మాట 10:9. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. ఒక పాపి రక్షింపబడాలంటే ఏం చేయాలి? కానుకిచ్చినంత మాత్రాన రక్షింపబడం, చందా ఇచ్చినంత మాత్రాన రక్షింపబడడం. నీ నోటితో నా నోటితో యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచినాడని విశ్వసించాల హృదయంలో. అప్పుడేమవుతాం? రక్షింపబడతాం. అప్పుడే పాపి జీవితం మారిపోతుంది. ప్రియులారా, యేసు ప్రభు మరణ పునరుద్ధానాలను మన నోటితో ఒప్పుకోవాలా, హృదయంలో విశ్వాసము ఉంచాలా. అప్పుడు మనము రక్షింపబడతాం. లేకపోతే ఎన్నాళ్ళు అయినా రక్షింపబడం. ఎన్నిసార్లు నువ్వు దేవుని మందిరానికో, ఎన్ని మీటింగులు అన్నా ఇను, ఎంత వాక్యం అన్నా ఇను, నోటితో ఒప్పుకోకుండా హృదయంలో విశ్వాసం ఉంచకుండా యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచినాడని నమ్మకుండా ఉన్నట్లయితే రక్షణ కలగదు ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు మరణ పునరుద్ధానం ద్వారా మనం రక్షింపబడతాం. యేసు ప్రభు మరణ పునరుద్ధానం ద్వారా పాపులమైన మనము నీతిమంతులంగా తీర్చబడతాం. మూడోది చూస్తాం దేవుని వాక్యములో ప్రియులారా. కొలస్సీ పత్రిక 2:12 చూడండి. 2:12 కొలస్సీ పత్రిక 2:12. బాప్తిసమందు కదా ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయన మృతిలో ఉండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేస్తాం. కాబట్టి బాప్తిసమందు అనే మాట ఉంది ప్రియులారా. ఖచ్చితంగా ఒక మనిషి విశ్వాసం ఉంచిన వాడైతే, యేసు ప్రభుని నమ్ముకున్న వాడైతే, యేసు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకున్నవాడైతే ఖచ్చితంగా ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. బాప్తిసం అంటే నీటిలో ముంచి తిరిగి లేపడం. యేసు ప్రభు కూడా నా కోసం మరణించినాడు అని నీటిలో మునగడం, నా కోసం తిరిగి లేచినాడని నీటిలో నుంచి లేపబడడం. ఇది బాప్తిసం యొక్క అర్థం ప్రియులారా. చాలామంది దీని కొరకై ఎంతో ఆలోచన చేస్తూ ఉంటారు, ఏమేమో ఆలోచన చేస్తూ ఉంటారు, బాప్తిసం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడే ఎందుకులే, ఇంకా చూస్తాంలే, మేము నమ్ముకుంటే ఉంటామో ఊడిపోతామో అని చాలామంది అనుమానం ఉంటున్నారు ప్రియులారా. అలాంటి అనుమానం ఏమీ వద్దు. ప్రభు అన్నాడు నమ్మిక మాత్రము ఉంచన్నాడు, అపనమ్మకము ఉంచవద్దన్నాడు ప్రియులారా. అపనమ్మకం ఉంచవద్దన్నాడు. కాబట్టి నమ్మకంతో బాప్తిసం పొందినట్లయితే ఏం చేయబడతాం? మనము లేపబడతాం అని బైబిల్లో ఉంది. లేపబడాలి. ఒక పాపి పాపంలో నుండి లేపబడాలంటే నమ్మి బాప్తిసం తీసుకోవాలా. అప్పుడు నువ్వు లేపబడిన అనుభవంలోనికి వస్తావు. లేకపోతే పడిపోయిన అనుభవంలో ఉంటావు, లేకపోతే పాపంలో ఉన్న అనుభవంలో ఉంటావు. కాబట్టి ప్రియులారా, అది భయంకరం. యేసు ప్రభువును నమ్మి బాప్తిసం పొందినట్లయితే నువ్వు లేచిన అనుభవంలో ఉంటావు, లేకపోతే పడిపోయిన అనుభవంలో ఉంటావు. ఇంకా చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. మరి నమ్మి బాప్తిసం పొందినటువంటి మనం మరి ఏం చేయాలి? కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు అని మాట ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? యేసు ప్రభువును నమ్మి బాప్తిసం పొందినటువంటి వ్యక్తి, లేపబడిన వ్యక్తి, నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తి, పరిశుద్ధుడిగా చేయబడినటువంటి వ్యక్తి, పవిత్రుడిగా చేయబడినటువంటి వ్యక్తి తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచినాడే, ఆయన కొరకు మనము జీవించాలి ప్రియులారా. అందుకే పౌలు అంటాడు గలతీ పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట అంటాడు చూడండి. 2:20. నేను క్రీస్తుతో కూడా శిలువబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అన్నాడు. ఇప్పుడు
మనం ఎలాగ జీవించాలి? క్రీస్తు మన యందు జీవించాలి. మన యందు జీవించుచున్న జీవితము మనల్ని ప్రేమించాడే, మన కొరకు అప్పగించుకున్నాడే ఆ దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించాలి ప్రియులారా. విశ్వాసము వలన జీవించాలి. మన కొరకు కాదు, మన నిమిత్తం మృతి పొంది తిరిగి లేచాడు కదా, ప్రభు కొరకు జీవించాలి. ప్రభు మహిమ కొరకు జీవించాలి. ఆయన ఘనత కొరకు జీవించాలి. అంతేకాకుండా మనల్ని ప్రేమించిన ప్రభు కొరకై మన జీవితాన్ని విశ్వాసము వలన జీవించాలి. విశ్వాసము వలన జీవించాలి. ఇక మన జీవనం ఎలాగ ఉండాలంటే విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. అన్ని విషయాల్లో విశ్వాసం. పని విషయంలో విశ్వాసం, ప్రయాణంలో విశ్వాసం, చేని పంటలో విశ్వాసం, ఉద్యోగములో విశ్వాసం, ఆరోగ్యములో విశ్వాసం, కష్టములో విశ్వాసం, నష్టములో విశ్వాసం, నిశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. అవిశ్వాసం వద్దు. మన జీవితం విశ్వాసముతో కొనసాగించాలి. విశ్వాసముతో జీవించాలి అని చూస్తూ ఉన్నాం. ఇంకా ఏం చేయాలి? తిమోతి రాసిన 2వ పత్రిక 2:8 చూడండి. 2:8 తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 2వ అధ్యాయము 8వ వచనం. దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. మృతులో నుండి లేచాడు కదా మన ప్రభు, ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. అది యేసు ప్రభు అయితే మానవులందరి పాప భారం ఆయన మీద మోపబడింది. ఆయన భారమైన శిలువ మోసినాడు. తన కొరకు ఆయన చేయించుకోలేదు, తనను శిక్షించే ప్రజలు చేయించిన భారమైన శిలువ మ్రాను అంటే సామాన్యంగా ఉండదు. మ్రాన్ అంటే సామాన్యంగా ఉండదు, చాలా పెద్దది మానంటే ప్రియులారా. అంత భారమైన మ్రాన్ ఆయన మోసినాడు. ఇంకా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇంకా ఏం చేయాలి? యేసు ప్రభును జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆరాధన చేయడం ప్రియులారా. యేసు ప్రభు శిలువ వేడి తిరిగి లేచినాడని మనము శిలువ మోయాల్సిన అవసరం లేదు. అది అనాలోచన, అది వారి ఇష్టం. కానీ యేసు ప్రభు ఇష్టం ఏంటంటే ఆరాధన చేయడం. ఇప్పుడు మనం ఆరాధన చేశాం కదా, అది దేవునికి ఇష్టం. మృతులో నుండి ఆయన తిరిగి లేచినాడని జ్ఞాపకం చేసుకొని ఆరాధించడం, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం మనము చేయాలి ప్రియులారా. మన కొరకు మృతి పొందిన తిరిగి లేచిన ప్రభువును మనం ఆరాధన చేయాలి. ఇంకా 4వది చూడండి, కొరింథీ రాసిన 1వ పత్రిక 11:26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించాలి. ప్రభు మృతి పొంది తిరిగి లేచినాడు, మనం ఆయన శరీరం తింటున్నాం, ఆయన కార్చిన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రను మనం పుచ్చుకుంటున్నాం, అయితే ఆరాధన చేస్తూ ఉన్నాం. అయితే ఏం చేయాలి? ఆయన వచ్చేంత వరకు మనం ఏం చేయాలి? ఆయన మరణ పునరుత్థానాన్ని ప్రచురించాలి. అది పేతురు ప్రచురించినాడు. అపొస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఎవరయ్యా ప్రభు, ఎవరయ్యా దేవుడు అంటే మీరు సిలువ వేశారు కదా, సిలువలో వేలాడదీశారు కదా, సిలువలో ఆయనను చంపారు కదా, ఆయన మరణించినాడు కదా, తిరిగి లేచినాడు కదా, ఆయనే దేవుడు ప్రభువు అని ఆయనే నియమించాడు. దేవుడు ప్రభువుగా క్రీస్తుగా యేసుక్రీస్తునే దేవుడుగా నియమించాడు అని శిలువ వేసిన సువార్త ప్రకటిస్తే 3000 మంది నమ్ముకున్నారు. 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. 3000 మంది సంఘములో చేర్చుకున్నారు. ఏం చేశాడు? ఏం ప్రసంగం చేశాడు పేతురు? శిలువ ప్రసంగం చేశాడు. యేసు ప్రభు మరణ పునరుద్ధానాన్ని చెప్పినాడు, అంతే. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభును ఆరాధించే మనం, ఆయన ఈ ఆరాధించిన తర్వాత ఆయన రెట్టె పాత్ర పుచ్చుకునే మనం ఆయన మరణమును ప్రచురించాలి, శిలువ మరణాన్ని ప్రచురించాలి. యేసు ప్రభు ఎందుకు శిలువ వేయబడినాడు? యేసు ప్రభు చేతుల్లో మేకులు ఎందుకు? కాళ్ళల్లో గాయాలు ఎందుకు? పక్కన గాయం ఎందుకు? తల మీద ముళ్ళ కిరీటం ఎందుకు? యేసు ప్రభు ఆ శిలువలో ఎందుకు రక్తం కార్చినాడు? ఎందుకు మరణించినాడు?
ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు తిరిగి లేచినాడు అని చెప్పడమే యేసు ప్రభు మరణమును ప్రసరించడం ప్రియులారా. ఇంకా వ్రాయబడింది, యేసు ప్రభు మరణ పునరుద్ధానం ద్వారా మనం పొందిన మేలును బట్టి పేతురు మొదటి పత్రిక చూడండి, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం అన్నాడు. ఇప్పుడు ఆయన గుణాతిశయములను మనం ప్రచురం చేయాలి. గుణాతిశయములు అంటే ఆయన ఎటువంటి గుణం కలిగిన వాడు, ఎటువంటి ప్రేమ కలిగిన వాడు, ఎటువంటి జాలి కలిగిన వాడు, ఎటువంటి కరుణ కలిగిన వాడు, ఎటువంటి దయ కలిగిన వాడు, ఆయన గుణం ఎటువంటి పరిశుద్ధత కలిగిన వాడు, ఎటువంటి పవిత్రత కలిగిన వాడు, ఎటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. ప్రియులారా, ఆయన గుణాతిశయములో మనము ప్రచురము చేయాలి, ప్రజలకు తెలియచేయాలి. ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఆయన వచ్చేంత వరకు, లేదా మనం ఈ లోకం విడిచేంత వరకు ఒక విశ్వాసి ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఆరాధించడమే ఆత్మీయత. ప్రభు కోరుకునేది అదే కదా. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవాలని తండ్రి కోరుకుంటున్నాడు. ఆరాధన ఆరాధన ప్రియులారా, ప్రభువును ఆరాధించాలా, ఆత్మతో సత్యముతో ఆరాధించాలా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే మీరు క్రీస్తు ప్రభును నమ్మిన వారైతే, బాప్తిసం పొందిన వారైతే, రక్షింపబడిన వారైతే, యేసు ప్రభు రక్తములో కడగబడిన వారైతే, పరిశుద్ధులుగా చేయబడిన వారైతే, పవిత్రులుగా చేయబడిన వారైతే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద వెదకండి అన్నాడు. పైనున్న వాటి అంటే అర్థమైంది, పైన ఉన్నది పరలోకం ఉంది. మనం ఎక్కడున్నాం? భూలోకంలో ఉన్నాం. కింద ఏముంది? పాతాళ లోకం ఉంది. 3 లోకాలు. పాతాళ లోకంలో ఎవరున్నారు? పాపాత్ములు శిక్ష పొందుతున్నారు, నరకం అగ్నిగుండాన్ని అనుభవిస్తూ ఉన్నారు. పైన ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఇంకా ఎవరున్నారు? ఆయన నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడినటువంటి వారు, చనిపోయిన వారు ఉన్నారు. భూలోకంలో ఎవరున్నారు? పాపాత్ములైన మానవులందరూ ఉన్నారు. పాపాత్ముల యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు? పరలోకం నుండి పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చినాడు. మన శిక్షను భరించినాడు, మన కొరకే మరణించి తిరిగి లేచి గొప్ప రక్షణ సిద్ధం చేసి వెళ్ళిపోయినాడు. ఒక్కసారే మరణించినాడు, ఒక్కసారే తిరిగి లేచినాడు. మళ్ళా మరణించడం, మళ్ళా తిరిగి లేడు. ఒకవేళ నీవు సిలువ వేస్తే, పాపాన్ని బట్టి యేసుప్రభుని నమ్ముకొని ఇంకా పాపం చేస్తే వాళ్ళు సిలువ వేసిన వాళ్ళు అవుతారు యేసుప్రభును. అందుకే పాపం చేయవద్దు, యేసుప్రభును సిలువ వేయవద్దు. ప్రభునందు ప్రియులారా, మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటిని వెతకండి. తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు, అక్కడ ప్రభు కూర్చున్నాడు, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత ప్రేమో చూడండి. ఆయన నిద్రపోతున్నాడా? ఆయన కునుకడు, నిద్రపోడని బైబిల్లో ఉంది. ఇప్పటికీ క్రీస్తు ప్రభు మన కోసం తండ్రి కుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఒక గంట కాదు, ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు. ఇప్పటికీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. నమ్మని వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, రాజుల కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, నమ్మిన వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, సంఘాల కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఎంత విజ్ఞాపన చేస్తున్నాడో, ఆయన విజ్ఞాపన చేస్తున్నట్టు బట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం ప్రియులారా. కనుక మనం పైనున్న వాటిని వెతకాలి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. ఎందుకంటే మనం భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే మనం అన్నిటినీ విడిచిపోతాం. అందుకే పరలోకములో మీకోసం ధనం కూర్చుకోండి అన్నాడు ప్రియులారా. ఒక ఆయన అన్నాడట, బాగా ఇల్లు కట్టుకున్నాడు, బాగా ఇల్లు బ్రహ్మాండంగా ఉంది, అన్ని చూపిస్తూ ఉన్నాడు, లెట్రిన్ బాత్రూమ్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, మొత్తం ఇల్లు కోట్లతో ఖర్చు అయిందన్నాడు. ఆ దైవజనుడు
అడిగినాడంట, ఆ భూమి మీద ఏమంతా ఇల్లు కట్టుకున్నావు మంచిదే, పరలోకంలో ఏమన్నా కట్టుకున్నావా అని అడిగినాడంట. పరలోకంలో ఏందబ్బా అని ఆయనకు అర్థం కాలేదంట. అంటే యేసుప్రభుని నమ్ముకున్నావా అని. యేసుప్రభుని ఏం నమ్మకాలబ్బంగా, ఆయనే కదా అంటున్నాడంట. నమ్మకుండా ఆయనే కదా అని ఎట్లంటావు? బాప్తిసం పొందకుండా ఆయన ఎట్లంటావు? పాపాలు ఒప్పుకోకుండా ఆయన ఎట్లంటావు? మరణపున తాను అంగీకరించకుండా ఆయనని ఎట్లంటావు? రుజువేంది? పరలోకంలో లేదు, అంత భూలోకంలో ఉంది. ఈ భూలోకం విడిచిపడతావు, అప్పుడు ఎక్కడికి పోతావు? అక్కడ స్థలం లేదు. మళ్ళీ ఎక్కడ స్థలం ఉంది? కింద ఉంది, పాతాళం. ఆల్రెడీ పాతాళంలో రిజర్వేషన్ ఉంది. అయితే యేసు ప్రభు నమ్ముట ద్వారా అది కొట్టివేయబడతాది. అందుకే ప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు మీ పాపంలో ఉండి చచ్చిపోతే నా దగ్గరికి మీరు రాలేరు, మీరు కింది వారు, నేను పైనుండి వాడును అన్నాడు ప్రియులారా. కాబట్టి మనం కొనిపోయేవాడు వారంగా ఉండాలి అని బైబిల్ వాక్యం. అందుకే భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టవద్దు, ఉండాల్సిందే ఎంత మటుకు అంతే. కానీ ఎక్కువగా పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టమని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు మరణ పునరుద్ధారం మనకి ఎంత మేలుందో చూస్తున్నాం. యేసు ప్రభు మరణ పునరుద్ధారం మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఏం చేయాలో చూస్తూ ఉన్నాం కదా. ఆయన నమ్ముకోవాలని, బాప్తిసం పొందాలని, తర్వాత ఆయనను ఆరాధించాలని, ఆయన మరణాన్ని ప్రచురించాలని, ఆ పైనున్న వాటి మీద మనం మనసు పెట్టాలని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రభు కొద్ది మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు మా కొరకు మరణించి మృతుడై తిరిగి లేచినారు. మేము మిమ్మల్ని ఒప్పుకొనడం ద్వారా, నోటితో హృదయంలో విశ్వసించడం ద్వారా మీరు మృతి పొంది తిరిగి లేచారు. నమ్ముట ద్వారా మాకు గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించారు. నమ్మి బాప్తిసం పొందుట ద్వారా మీ మరణ పునరుద్ధానములో పాలు పంపులు పొందే భాగ్యం ఇచ్చారు. స్తోత్రములు. మిమ్మల్ని నమ్ముట ద్వారా మమ్మల్ని మీరు మృతి పొంది తిరిగి లేచుట ద్వారా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చినారు. పాపము నుండి విడిపించినారు. పరలోక రాజ్యానికి వారసులుగా చేసినారు. అవును తండ్రి, మీరు మృతి పొంది తిరిగి లేచినారని మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆరాధించాలని, మీరు మృతి పొంది తిరిగి లేచినారని మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినారని, మీరు మృతి పొంది తిరిగి లేచినారని మీ మరణమును ప్రకటించాలని, మీరు మృతి పొంది తిరిగి లేపబడినటువంటి మీ ద్వారా లేపబడిన మేము పైనున్న వాటి మీద మనసు పెట్టాలని మీ వాక్యంలో రాయబడినందుకై స్తోత్రములు. కాబట్టి నాయన, మీరు మృతి పొంది తిరిగి లేచిన మీ కొరకు మేమేం చేయాలనో మీ గ్రంథంలో నుండి తెలియజేసిన మాటలు చూస్తూ ఉన్నాం. ప్రభు కొరకు జీవించాలని వ్రాయబడింది తండ్రి. జీవించు వారు ఇక మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు ప్రభు కొరకు జీవించాలని, విశ్వాసం వలన జీవించాలని మేము చూడగలుగుతున్నాం. మా జీవిత కాలం అంతా కూడా విశ్వాసముతో మీ మీద విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయండి. చెదరి వెళుతున్నగా మీ ఆశీర్వాదాలతో పంపండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు మహిమగల నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఇంతటితో కూడిక ముగించబడింది. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం.